ఏపీలో విద్యార్థినులకు రక్షణ కరువు పట్టింపు లేని నారా లోకేష్. ఏపీలో సంక్షేమ హాస్టళ్లలో భద్రత శూన్యం. లైంగిక దాడులకు బలవుతున్న విద్యార్థినులు. భూములు పెట్టుబడుల చుట్టూనే తిరుగుతున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. ఏపీలో సంక్షేమ హాస్టళ్ల తీరు మరీ దారుణంగా ఉంది. గతంలో స్కూళ్లు హాస్టళ్లలో ఉన్న విద్యార్థినులను బంధువుల పేరుతో ఒకరు, పరిచయం పెంచుకొని మరొకరు ఇలా స్కూల్ హాస్టల్ నుంచి బయటకు తీసుకెళ్లి లైంగిక దాడి జరిపిన సంఘటనలు ఉన్నాయి. అయినా సరే కూటమి ప్రభుత్వానికి ఎందుకు సిగ్గు రావడం లేదని ప్రశ్నిస్తున్నారు బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్. రీసెంట్ గా ఓ విద్యార్థినిని స్నానం చేస్తుంటే వీడియో తీయించిన ఘటన వెలుగులోకి వచ్చింది. అసలు ఏపీలోని బాలికల హాస్టల్లో ఏం జరుగుతుంది? పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం లింగారావుపాలెం గ్రామానికి చెందిన అక్క చెల్లెళ్లతో హాస్టల్ వాచ్ ఉమెన్ అయిన నాగమణి తన ఇంటికి తీసుకెళ్లి మరీ ఇంటి పనులు చేయించుకుంటుంది. ఈ విషయంపై అధికారులకు తెలియలేదంటే విద్యా వ్యవస్థను మంత్రి నారా లోకేష్ ఏ స్థాయిలో నడుపుతున్నారో అర్థం చేసుకోవచ్చని ఆగ్రహం వ్యక్తం చేశారు బోడే రామచంద్ర యాదవ్. అసలు అక్కడ జరిగిన అరాచకం వింటుంటే గుండె తరుక్కుపోతుంది కూడా. తామిక ఇంటి పనులు చేయబోమని ఆ అక్కా చెల్లెళ్లు చెప్పినందుకు తోటి బాలికలతో కొట్టించింది. చివరికి వాచ్ ఉమెన్ కోడలు కూడా ఈ విద్యార్థులపై పెత్తనం చెలాయించింది. వాళ్ళిద్దరినీ హాస్టల్ లోపలికి అనుమతించకుండా రాత్రి 10:30కు కూడా బయటే నిల్చోబెట్టింది. ఈ విషయం పేరెంట్స్ కు చెప్పడంతో మరిన్ని విషయాలు బయటపడ్డాయి. ఆ అక్కా చెల్లెళ్లలో ఒకరు స్నానం చేస్తుంటే సెల్ ఫోన్ తో వీడియో తీయించింది. విద్యార్థుల మధ్య జరిగిన గొడవలో ఆ విషయం బయటకు రావడం, అది హాస్టల్ ఇన్ఛార్జ్ వార్డెన్ కు చేరడంతో స్వయంగా ఆ అక్క చెల్లెళ్లతోనే వీడియోను డిలీట్ చేయించింది. సంక్షేమ హాస్టల్స్ లో ఇంత జరుగుతుంటే మంత్రి నారా లోకేష్ నిద్రపోతున్నారా అని ప్రశ్నిస్తున్నారు బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్.